ఏఐజీతో పోటీ పడేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెల రోజులు అక్కడ పనిచేయండి అంటూ రాష్ట్రంలోని వైద్యులకు విజ్ఞప్తి చేసిన సీఎం. నేడు గుంటూరు జైలు నుంచి బెయిల్పై విడుదలైన నందిగం సురేష్ చనిపోయేంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం ఉంటుంది అంటూ స్పష్టం. బనకచెర్లపై రేవంత్ చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు. బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన విశాఖ వాతావరణ శాఖ అధికారులు. కేసీఆర్ సంతకాలే మరణ శాసనం, తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాష మైలారం ఘటన సిగాచి బాధితులకు ఆ సంస్థ ఆర్థిక సాయం, మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తున్నట్టు వెల్లడి. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు అనుమతి ఇవ్వకుండా నాంచిన ప్రభుత్వం, మండిపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రజలు, రాష్ట్ర హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలే కేంద్రంగా పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదని, అమరావతిలో ఇచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఆ ప్రజెంటేషన్ ను చూసిన వారికి ఏపీ తయారు చేసిందన్న అనుమానం కలుగక మానదన్నారు. బనకచెర్ల కట్టే చంద్రబాబు రేవంత్ కు దేవుడుగా కనిపిస్తున్నారని, బనకచెర్లను ఆపాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ చచ్చిన పాములా కనిపిస్తుందన్నారు. ఇదే విషయం నేను చెప్పిన మొదలు ఏం చేసింది, ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, నువ్వు ఎవడివి, నువ్వు కేవలం కాపలదారుడివి, తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వే 1000 టీఎంసీ వేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన. అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదే విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఎప్పుడు సో వచ్చింది నాకు, ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వేమి అయ్యే, నీకు అట్లా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది అందులో కూడా 65% మా లెక్క ఉన్నదని నిన్న తెలివికెచ్చిండు. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో, నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమవుతుండే. రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం, బంకచెర్ల కోసం బొంకు మ్యాన్ గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు, అన్ని నిజాలు మాట్లాడతలేవు. నువ్వే చెప్పినావు. అయినా ఏం చెప్పినావు నువ్వు, నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ తెలుగుదేశం,
నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలా సార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు టెక్నికల్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమైతా ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని తార స్వరూప అన్నారు. దీని ప్రభావంతో ఏర్పడిన ఆవర్తనం ప్రస్తుతానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నారు. ఇది నెమ్మదిగా జార్ఖండ్ వద్ద కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది రాబోయే 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు పడతాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు పడతాయి అని తెలిపారు. ఉత్తర ఒరిస్సా, గంజటిక్ వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఉన్న అల్పపీడన ప్రాంతం, నిన్నటి అల్పపీడన ప్రాంతం ఈరోజు ఇంకొంచెం ముందుకు కదిలి ప్రస్తుతానికైతే జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇంకా ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దీని ప్రభావం వలన మనకి ఉత్తర కోస్తాలోని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలోని ఉరుములతో కూడిన జల్లులతో పాటు గాలులు కూడా వీసే అవకాశం ఉంది. కోస్తా వెంబడి గాలులు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 ఉండడం వల్ల ఫిషర్మెన్ కూడా, అంటే చేపలు పట్టే వాళ్ళకి కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఇవ్వడం జరిగింది. వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సోమవారం గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పూచీకత్తు పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఆయన విడుదల 2 రోజుల్లో ఆలస్యమైంది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సురేష్ అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులపై న్యాయపరంగా, రాజకీయంగా గట్టిగా పోరాడుతామని వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళ పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తామన్నారు. ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చాను నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. అందరూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది. ఎప్పుడు లేదు ఇది. నేను 89లో రాజకీయాల్లోకి వచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు. ఇవాళ మా నాయకులు చాలా మంది జైల్లో ఉన్నారు. సురేష్ గారు ఒక్కరే కాదు, చాలా మంది జైల్లో ఉన్నారు. వంశీ జైలు, రెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. అనేక మంది జైల్లో ఉన్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందిగం సురేష్ లాగా 2వసారి లోపల పెట్టాలని చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఎట్టు పెడతారే? 6 నెలలు ఎట్టు పెట్టారు? బయటకు వచ్చాడుగా, మళ్ళీ పెట్టాలని అనుకుంటారు. నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం. ఎన్నాళ్ళు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్పదలుచుకున్నా. మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా. మీరు ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా కేసులు పెడితే, ఎంతగా నిర్బంధిస్తే అంతగా గట్టిగా ఫైట్ చేయడానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుల్ని ప్రయోగించి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనవి చేస్తున్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు మొదటి అడుగులో మమ్మల్ని అందరినీ తొక్కేయాలనుకుంటున్నారు. మీ అడుగు
మేము తీసవతల పారేస్తాం తప్ప మమ్మల్ని మీరు తొక్కలేరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు బాపట్ల నీకు సల్యూట్ కొట్టిస్తా పట్టుకో సురేష్, నిన్ను కొట్టినోడు చేతే నీకు సల్యూట్ కొట్టిస్తా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు 2015లో చేసిన సంతకాలే తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనంగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు నీటిపారుదల శాఖను కేసీఆర్, హరీష్ రావులే చూశారు. వారే రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతారని ప్రజలంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తు వారి నిర్ణయాల వల్లే తెలంగాణకు తీరని నష్టం జరిగింది అని ఆయన అన్నారు. నీటి హక్కుల పరిరక్షణలో వెనుకడుగు వేసేది లేదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్ని వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలు అనేది లెక్క తేలదు. కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ 968 టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాల పైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి, దాంతో మాకెంత వస్తుంది, మీకెంత వస్తుంది. మళ్ళా మిగులు జలాల మనకు వాటా ఉన్నది, వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనని వెనక్కి పంపేచ్చిగా చేసింది మనం అనే విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన విలనిజం, కామెడీతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని సమాచారం. ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నామని, దయచేసి తమను ఆదుకోవాలని ఆయన భార్య, కుమార్తె మీడియా ద్వారా దాతలకు, సినీ ప్రముఖులను వేడుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ ఫిష్ వెంకట్. ఈరోజు నా పరిస్థితి బాగలేదు. నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా. ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు, పెద్ద పెద్ద హీరోలు తెలుసు, వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను. మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా అప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్, కలవలేను. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని, కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది. ఇప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి, వెళ్ళి పవన్ సార్ని కలవండి, పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు,
మీకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా నిలుస్తాడు, మీరు వెళ్ళండి, నా మాట వినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ని కలవాలి. థ్యాంక్ యూ సార్, మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. నా జీవితకాలంలో మరవని హెల్ప్ సార్. నా కన్న తల్లిదండ్రులు ఎంతనో, తర్వాత మీరు కూడా అంతే సార్. మా కుటుంబ సభ్యులందరికీ మీరు దయచేసి మా ఫ్యామిలీని కాపాడండి అంటూ వారి కన్నీటి పర్యంతమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ కాంగ్రెస్ నా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాత పాట పాడారని, కేసీఆర్ ను తిట్టాలి, చంద్రబాబును కాపాడాలి అనే ఆతృత సీఎంలో కనిపించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బనకచెర్లపై యుద్ధం ప్రకటిస్తారనుకున్నామని, కానీ అలా జరగలేదని అన్నారు. లక్షల రూపాయలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట వృధా చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు బనకచెర్లపై బాహ్య ప్రపంచానికి చెప్పకనే ప్రభుత్వం ముద్దునిద్ర వీడిందని చెప్పారు. ఉత్తమ లేఖ రాసి సరిపెట్టుకున్నారే తప్ప సీరియస్ ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. ఈ రోజు మీరు ఏం మాట్లాడినరు? మీరు మొత్తం మాటలల్లో ఏం కనబడ్డది? రోజమ్మ రొయ్యల కూర గిద్దప్ప. మీకు ఏమైనా ఆలోచన ఉందా? నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా. 2019 ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్గా మెన్షన్ చేసిన, మళ్ళీ చెప్తున్నాను, 2016లో అసలు బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా? 2019లో గోదావరి జలాన్ని కృష్ణకు పంపే ప్రణాళిక ఇప్పటి పోలవరం బనకచెర్ల ప్రణాళికకి ఏమైనా సంబంధం ఉన్నదా? సూటిగా మళ్ళీ మీ ప్రభుత్వం స్పందించండి. కేసీఆర్ గారు ఆ రోజు పోయినప్పుడు ఆయన మెన్షన్ చేసినప్పుడు ఆ రోజు బనకచెర్ల పురలే లేదు కదా, బనకచెర్లకు ఉన్న కేసీఆర్ గారి టూర్కు ఏం సంబంధము అని మేము చెప్తున్నా. 2019లో ఆనాడు నదీ మార్గంలో కృష్ణాకు నీళ్లు తరలించాలని, తద్వారా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలనేది కేసీఆర్ ఆలోచన. దాని ద్వారానే 2019లో ఆ రోజు అక్కడ పోవడం జరిగింది. కానీ ఆ రోజు ఆ ప్రణాళికని ఇప్పటివరకు ముందుకు పోలే. ఆ కారణం చెప్తుర్రు. సూటిగా ప్రభుత్వం నడుతాను. ఆ రోజు 2019 నాడు బనకచెర్ల ప్రపోజల్ లేదు కదా, ఈ రోజు బనకచెర్లకు ఉన్న కేసీఆర్ గారి టూరుకు ఎందుకు లింక్ పెడుతున్నంటే మీ చేతగానితనానికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఈరోజు అసలు నేను ఒకటే మొదలెడుతున్నాను. ఎందుకు ఈ బనకచెర్ల కట్టుడు? ఎందుకు డౌన్ వాటర్ ఓడు? ఎందుకు నీళ్ళు కిందికి పోతున్నాయి? నీ ఫెయిల్యూరే కదా. ఈరోజు మేడిగడ్డనే కరెక్ట్ కడితే గిట్ట కిందికి నీళ్ళు ఎందుకు పోతాయండి? మేడిగడ్డ పండబెట్టినావు, మేడిగడ్డను మొత్తం రిపేర్ చేయకుండా కిందికి జలాలు పోతుంటే పట్టుకోరా వాళ్ళు అక్కడ. నువ్వు మేడిగడ్డ రిపేర్ చేస్తే నీళ్ళు కిందికి ఎందుకు పోతాయండి? మేడిగడ్డ నువ్వు కట్టకుండా కిందికి నీళ్ళు పోవాలని చెప్పి కుటిల రాజకీయాలు చేసిందే నువ్వు. ఈరోజు నువ్వు మేడిగడ్డ కట్టు, బనకచెర్ల ఎందుకు కడతారు? కింద నీళ్లు పోలవరం అవన్నిటికి నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మొదటి విజయం బీఆర్ఎస్ పార్టీ. మేము సంబరపడతలేము ఇప్పటికీ. ఒకటే కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలు ఉండాలి. చంద్రబాబు నాయుడు కట్టేది ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క మొత్తం పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో విమర్శ ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఏపీ మీద కానీ చంద్రబాబు నాయుడు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రాజెక్టు కట్టే వాళ్ళ మీద ఒక్క విమర్శ చేస్తలేడు. అంటే అర్థం ఏంటంటే నీళ్లు పండబెట్టి పంపుతాండ్రు, నీళ్ళు తీసుకో అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కార్యక్రమం ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం కడుతుంది. మా రాష్ట్రం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెనువెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మేడిగడ్డ రిపేర్ చేయండి, ఆ నీళ్లు జలాల మీకియండి. పాషా మైలారంలోని తమ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 40 మంది కార్మికులు, సిబ్బంది చనిపోయారని సిగాచి కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పేలుడు ఘటనలో 33 మంది గాయపడ్డారని, వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కంపెనీ ఈ ప్రకటనలో హామీ ఇచ్చింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలిపింది. సిగాచి, పాషా మైలారం ప్లాంట్లను 90 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు. దాని మీద వాళ్ళు కంప్లైంట్ జరిగింది. ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి.
ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి. బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళని మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. ఇదవుద్ది. దాని వన్ బై వన్ పిలిచి అని పెట్టి వాటి కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి నాకు చూసుకొని ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి మొబైల్ ఇవ్వండి, ఛార్జింగ్ పెట్టి ఏం చేయడానికి ఉందో. తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ను ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో లిస్ట్ అవుట్ చేయాలి. ఇట్లా గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి. దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా, రేపు మంచి చెడ్డ ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఎవరికి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు 1 2 3 4 అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అరేంజ్ చేస్తారు. అదే టైమ్లీ ఇప్పుడు పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారా 24 hours over. No, where is your management MD who is the right person? He has to come. No, the major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit deceased persons or who is alive. So he cannot avoid situation. No, he has to come. Ask him to come and meet our district minister and labor and employment minister. విద్యా వైద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, సర్కారు ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లో AIG ఆసుపత్రిని ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. మీకు ఇష్టం వచ్చిన ఆసుపత్రిని ఎంచుకుని నెల రోజుల పాటు పనిచేయాలని, నిమ్స్, ఉస్మానియాలో పనిచేస్తే చాలా అనుభవం వస్తుందని తెలిపారు. చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సంవత్సరంలో 1 నెలైనా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి. 11 నెలలు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో 1 నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్లో 1 నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరోసారి రద్దయింది. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జూలై 3న జగన్ నెల్లూరు పర్యటనకు సిద్ధం కాగా ప్రభుత్వం హెలీప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం. హెలీప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, మరో 10 రోజుల్లో పర్యటన తేదీని వెల్లడిస్తారని సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ధృవీకరించారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారి అటు జైలు దగ్గర
నెక్స్ట్ గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కూడా ఈ రెండింటిని కూడా పరామర్శించి వెళ్తారని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెంటనే ఈ రెండింటిని కాకుండా ఈ జైలుకు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలోనే మీరు ఏర్పాటు చేసుకోమని చెప్పినప్పుడు అసలు ఆ రెండింటిని ఎందుకు వద్దంటున్నారో కూడా అడిగాం. దానికి ఎలాంటి రీజన్స్ చెప్పకుండా తప్పకుండా మీరు దీంట్లోనే పెట్టుకోవాలా, ఇక్కడే పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం కానీ, ఆ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా 1 day లోపల సాధ్యం కాదని ఈరోజు టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా చెప్పడం జరిగింది. సో మేము కోర్టును అప్రోచ్ అయినా తప్పకుండా కూడా ఒక మంచి ప్లేస్ లో మాకు హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి హెలిప్యాడ్ కోసం మంచి ప్లేస్ని అలాట్ చేయగలగాల. ఇప్పుడు మేము అడిగినట్టువే ఏదైతే ఇంకా కావాలంటే ఆప్షన్స్ కూడా ఇంకా రాబోయే 2-3 రోజుల్లో చూసేనే ఇస్తాం. ఒక మంచి ప్లేస్, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్లేస్ని హెలిప్యాడ్ నిర్మాణాని కోసం అనుమతి తీసుకోవడం. సన్నిధిలో చిరుతపులి మరోసారి కలకలం రేపింది. తిరుమల కొండపై చిరుతపులి హల్చల్ చేసింది. నిన్న అంటే 4 గంటల ప్రాంతంలో అన్నమయ్య భవన్ వద్ద చిరుతపులి కనిపించింది. దీంతో భయాందోళనకు గురయ్యారు తిరుమల శ్రీవారి భక్తులు. అటవీ అధికారులు సైరన్ మోగించడంతో అడవిలోకి చిరుతపులి వెళ్లింది. ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమల వెళ్లే భక్తులు ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలని అధికారులు చెబుతున్నారు. లేకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. చిరుతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. రియల్ గా ఓ అమ్మా